ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున గుడ్ సమటన్ ఆర్మీ కుటుంబ సభ్యులందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క కృపను బట్టి మన జీవితంలో దేవుడు మనకు మరి యొక్క పునరుద్ధాన దినాన్ని దయచేసి ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని ఘనపరచడానికి, స్తుతించడానికి, ఆరాధించడానికి గాను దేవుని యొక్క వాక్యముతో మన జీవితాన్ని సరి చేసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప కృపను బట్టి మనమందరం కూడా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి గత ఆదివారము మరి రాజమాంగి మండలంలో 3 గ్రామాలను దర్శించడానికి దేవుడు కృప చూపించాడు. ఆయా సంఘాలను దర్శించి వారి యొక్క స్థితిగతులను చూడడానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములు, క్రొత్త నిబంధన గ్రంథము, ఆ బైబిళ్ళు, కొంతమందికి చీరలు కూడా, నూతన వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అలానే సేవకులకు కూడా కొద్దిగా ఆర్థిక సహాయం కూడా చేయడం జరిగింది. ఇదంతా కేవలము మీ యొక్క ఆర్థిక ప్రార్థన సహకారాన్ని బట్టి మాత్రమే దీన్ని నేను చేయగలుగుతూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో మరి పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా గుడ్ సమటన్ ఆర్మీ కుటుంబం తరఫున ప్రత్యేక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను. అలానే ఆయా సంఘాలు దర్శించినప్పుడు మరి అక్కడ కొంత కొరత మేము చూడడం జరిగింది. మందిరంలో కూర్చోవడానికి సరైనటువంటి మ్యాట్స్ కూడా లేవు, కుర్చీలు అసలు లేవు అనుకోండి. మ్యాట్లు కూడా చాపలు కానీ లేక కార్పెట్స్ కానీ ఎవరైనా కొనాలి అనుకుంటూ ఉన్నప్పుడు మీ పేరు మీద ఆయా మందిరాలకు, ఆయా సేవకులకు అందించడం జరుగుతూ ఉంది. ఒకవేళ దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు ఎన్నైనా కొనొచ్చు. మీ పేరు మీద ఆయా సేవకులకు అందజేసి ఆ యొక్క ఫోటోని కూడా నేను మీకు గ్రూప్లో పెడుతూ ఉంటాను, మీకు ప్రత్యేకంగా కూడా తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి మీ యొక్క పరిచయలో మీరందరూ పాలు పంపులు పొందుకోవాలని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక ఆమె త్వరలో ఉంచుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ సత్యములను ధ్యానం చేసుకోవడానికి కృపయు కనికరము గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్థుతులు, స్తోత్రములు. నీ కృపను బట్టి గతించిన వారమంతా మమ్మల్ని ఎక్కడ చాటున కాపాడి సంరక్షించి మా బ్రతుకులో మరి యొక్క పునరుద్ధాన దినం దయచేసేందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఓ దేవా, కొద్ది నిమిషములు ఈ వాక్యములు ధ్యానింపునట్లుగా జ్ఞాపక చేత నన్ను మమ్మల్ని నింపమని అడుగుచున్నాం. నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారములుగా చేయమని మీ ప్రియ కుమారుడును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. లెంటులోని 5వ ఆదివారము మరియు చివరి ఆదివారము. వచ్చే ఆదివారం ఇంకా మట్టల ఆదివారము, ఆ తర్వాత గుడ్ ఫ్రైడే, ఈస్టర్. కాబట్టి ఈ లెంటులోని 5వ ఆదివారం కొరకు దేవుడు మనకి ఇవ్వబడినటువంటి పాఠ్యభాగములను మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయము మొదటి 4 వచనములు పాత నిబంధన పాఠ్యభాగముగా, అలానే సువార్త పాఠ్యభాగముగా పరిశుద్ధుడైన మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 32వ వచనము నుండి 42వ వచనం వరకు, అలానే పత్రికా పాఠ్యభాగముగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం నుండి 31వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనములు మనకు ఈ ఆదివారము పాఠ్యాంశములుగా ఇవ్వబడినవి. ఈ 3 పాఠ్యాంశములను మనము పరిశీలన చేస్తూ ఉన్నప్పుడు, మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు ముఖ్యముగా ఈ 3 విషయాల్లో మాకు అనిపించినటువంటి విషయం ఏమిటంటే, డూ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించుట అనేది మనకు తెలియజేస్తూ ఉన్నది. నిజమే, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించటే సమస్త మానవ కోటికి కూడా శ్రేయస్కరము, శుభకరము. దేవుని యొక్క చిత్తమును జరిగించడం అనేది మనకు ఆశీర్వాదకరం. దేవుని యొక్క చిత్తాన్ని జరిగించకుండా మన ఇష్టం మనం జీవిస్తే మన బ్రతుకులో ఆశీర్వాదము అనేది మనం ఎంత మాత్రము కూడా మనము చూడలేము. దేవుడు మనలను పిలుచుకున్నది, మనలను ఏర్పాటు చేసుకున్నది దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి, మరి ముఖ్యముగా ఆయనకి ఇష్టలై ఉండి ఫలించడానికి,
అభివృద్ధి పొందడానికి, ఆశీర్వదించడానికి. మనందరినీ కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడంటే ఆశీర్వాదములకు వారసులుగా చేయడానికి మనలను పిలుచుకున్నాడు. అంతేగాని శాపకరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి దేవుడు ఎంత మాత్రము కూడా ఏ ఒక్కరిని కూడా ఇష్టపడలేదు. అందరూ కూడా ఆశీర్వదించబడాలి, అందరూ కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి, దేవుని రాజ్యంలో ఉండాలి, దేవునితో పాటు యుగయుగములు ఆయనతో పాటు ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. ఏ ఒక్కడు కూడా నశించుట ఆయనకు ఇష్టము లేదు. కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవారుగా ఉండాలని ఈ 3 పాఠాలు కూడా మనకు బోధిస్తూ ఉన్నాయి. దేవుడు అబ్రహామును పిలుచుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండ గ్రంథము 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆదికాండము సృష్టి ఆరంభము నుండి ఈ 12వ అధ్యాయము వరకు కూడా మానవుని యొక్క పతనము, మానవుని యొక్క తిరుగుబాటుతనము, దేవుని యొక్క మాటను వినకుండా ఉన్నటువంటి జనాలను మనం చూస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో దేవుడు అనేక మార్లు నొచ్చుకున్నాడు. నేను ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రజలను చేసినందుకు నేను బాధపడుతూ ఉన్నటువంటి మాటను కూడా ఆయన వ్యక్తం చేసినటువంటి విధానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక ప్రత్యేకంగా ఒక జనాంగాన్ని తన కొరకు ఏర్పాటు చేసుకుని తద్వారా దేవుని యొక్క విధులను, దేవుని యొక్క కార్యములను ఈ లోకానికి తెలియచేయడానికి ఒక నాయకుడు అవసరం, ఒక వ్యక్తి అవసరం. కాబట్టి అలాంటి వ్యక్తులు కావాలి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించేవాడు కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో గాడ్ సెలెక్టెడ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అంతవరకు అబ్రహాముకు దేవుడంటే తెలియదు. దేవుని స్వరము ఎప్పుడు కూడా తన బ్రతుకులో వినలేదు. దేవుని చిత్తం అంటే ఏమిటో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో దేవుడు అబ్రహామును పిలుచుకున్నాడు. అబ్రాము అనేటువంటి మాటకు అర్థము ఘనమైన తండ్రి. అబ్రహాము అనే మాటకు అర్థము అనేక జనాంగాలకు తండ్రి అయినటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు అబ్రహామును అబ్రహాముగా మార్చాడు. ఘనమైన తండ్రిని అనేక జనాంగాలకు తండ్రిగా. ఇంకా మనం మాట్లాడాలంటే ఫాదర్ ఆఫ్ ఫెయిత్. క్రైస్తవ విశ్వాస జీవితానికి విశ్వాసులందరికీ కూడా ఒక తండ్రిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతి దేశానికి ఒక నాయకుడు ఉంటూ ఉంటాడు. మన దేశానికి మహాత్మా గాంధీ జాతిపిత, ఫాదర్ ఆఫ్ నేషన్ అని మనం ఎలా పిలుస్తూ ఉంటామో, అలాగే ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా ఫాదర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసానికి నిరీక్షణ లేనప్పుడు, విశ్వాసము అంటే నిర్వచనం చెప్పండి అని అడుగుతూ ఉన్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో ఏమి చెప్పాలో తెలియని పరిస్థితుల్లో దేవుడు అబ్రహాము పిలుచుకున్నప్పుడు అబ్రహాము దేవుని యొక్క పిలుపునకు విధేయత చూపాడు. ఈ ఒబే ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మాటకు విధేయత చూపాడు. ఓ అబ్రహామా, నేను చూపించే దేశమునకు నీవు వెళ్ళు, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను చూపించే దేశమునకు వెళ్ళము. నేను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. నేను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదించేదను, నేను శపించే వారిని నేను శపించేదను అనేటువంటి మాటను ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను గొప్ప జనాంగముగా చేస్తాను అనేటువంటి మాట దేవుడు మాట్లాడతాడు. నేను దూషించే వారిని నేను దూషిస్తూ ఉంటాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అబ్రహాము బదులు పలకలేదు. ఇదేంటి, ఎక్కడికి వెళ్ళమంటూ ఉన్నాడు, ఎందుకు వెళ్ళమంటూ ఉన్నాడు, కారణం ఏంటి అని ఏమీ కూడా మాట్లాడకుండా వెంటనే అతడు దేవుని యొక్క చిత్రానికి విధేయత చూపిన వాడే బయలుదేరడం మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఒక్కొక్కరిని ఒక్కో పరిస్థితుల్లో ఒక్కో సందర్భాల్లో ఆయా వ్యక్తులను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు. దేవుడు నమ్మదగిన వాడు. అపోస్తలుడైన పౌలు అంటూ ఉంటాడు, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయంలో 8వ వచనం అనుకుంటాను, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు అని తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు అంటాడు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. మనల్ని పిలిచిన వాడు నమ్మదగిన వాడు. పిలిచిన వాడు విడువని వాడు, ఎడబాయని వాడు. తల్లి విడిచినా, తండ్రి విడిచినా, స్నేహితులు విడిచినా,
భార్య విడిచిన, భర్త విడిచిన, విడువని వాడు, ఎడబాయని వాడు ఎవడైనా ఉన్నాడు అంటే ఆయనే మన తండ్రి అయినటువంటి దేవుడు, యెహోవా దేవుడు. అలాంటి దేవుడు కొంతమందిని పిలుచుకుంటూ ఉంటాడు. అబ్రహాముని పిలుచుకున్నాడు, తర్వాత మోషేని పిలుచుకున్నాడు, యెహోషువని పిలుచుకున్నాడు. ఇలా చాలా మందిని, దానియేలును, సౌలు రాజును, దావీదును, పౌలును, ఇంకా చాలా మందిని దేవుడు పిలుచుకుంటూ ఉంటాడు. దేవుని పిలుపునకు లోబడిన వారందరూ కూడా దేవుని కొరకు గొప్ప కార్యములు చేస్తారు, ఘనమైన కార్యాలు చేశారు. దేవుని చిత్తానికి లోబడితే నీవు నేను కూడా అలాంటి కార్యములు చేసుకోవడానికి, చేయించడానికి దేవుడు సమర్థుడు. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. అబ్రహాము వెంటనే విధేయత చూపిన వాడే వెళ్ళిపోయాడు. క్రైస్తవ జీవితంలో ఆశీర్వాదం కావడానికి, ఆశీర్వాదాలకు వారసులుగా ఉండడానికి మనం చేయవలసిన పని ఏమిటి అంటే విధేయత అనేది చాలా ప్రాముఖ్యము. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. హి బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ హి ఒబే ద కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. దేవుని మాటకు, ఆజ్ఞకు అతడు విధేయత చూపించాడు. దేవుని మాటకు, దేవుని మాట యందు అతడు విశ్వాసం ఉంచినటువంటి వ్యక్తిగా మనము చూస్తూ ఉన్నాం. నిరీక్షణకు నిర్వచనం లేనప్పుడు దేవుణ్ణి అబ్రహాము నమ్మాడు. ఎంతగా నమ్మాడు అంటే ఆయన నన్ను పిలుచుకున్నాడు కాబట్టి ఏదైనా చేయగలడు అనేటువంటి విశ్వాసంలో నమ్మాడు. అలాగే దేవుడు కూడా పిలుచుకున్నటువంటి వాడు కాబట్టి ఎప్పుడు విడిచిపెట్టలేదు. కొన్ని సందర్భాల్లో అబ్రహాము దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకంగా చేసినప్పటికీ, ఎప్పుడైతే వ్యతిరేకంగా చేసినా కొన్ని శ్రమలు ఎదుర్కొన్నాడు. అబ్రహాము జీవితం మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు కొన్ని శ్రమలు కూడా ఎదుర్కొన్నాడు. ఇప్పుడు దేవుని చిత్తానికి జరిగించకుండా ఉంటూ ఉన్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో మనం చేయవలసింది ఏంటంటే, ఒక అబ్రహాం జీవితంలో ఆశీర్వాదములు మనము చూస్తూ ఉన్నాం. అలాగే తప్పుదాలు చేస్తూ ఉన్నప్పుడు మన జీవితానికి అవి ఒక గుణపాఠాలుగా ఉండడానికి, ఎంత మాత్రము కూడా మనము తప్పు చేయకుండా ఉండడానికి అవకాశం ఉంది. నిజమే, దేవుడు అబ్రహామును ఆ విధముగా దీవించాడు. ఆకాశ నక్షత్రముల కంటే, ఇసుక రేణువుల కంటే నీ సంతానాన్ని అంతగా ఆశీర్వదిస్తాను అని దేవుడు ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వదించబడినటువంటి వ్యక్తిగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మొదటి వ్యక్తిని మనము అబ్రహాముగా మనము చూస్తూ ఉన్నాం. అబ్రహాము గురించి రాయబడినటువంటి ఒక మాట పౌలు భక్తుడు అంటాడు. హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనంలో అంటాడు, దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను. దేవుడు తనకంటే ఇంక గొప్పవాడు ఎవడు లేడు. హీ ఈజ్ ఆల్మైటీ గాడ్, సుప్రీం. అలాంటి వ్యక్తి, అలాంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు అబ్రహాం అని పిలుచుకున్నాడు. ఎంత ధన్యుడో అబ్రహాం కదా. నీవు నేను కూడా దేవుని మాటకు విధేయత చూపితే అబ్రహామును ఆశీర్వదించినటువంటి దేవుడు నిన్ను నన్ను కూడా ఆశీర్వదించాలని ఆయన కోరుకుంటూ అంటూ ఉన్నాడు. దేవుడు అబ్రహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయిన కనుక తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నేను నిన్ను విస్తరింపచేతును అని చెప్పాడు. ఎక్కడ ఆదికాండ గ్రంథము, ఎక్కడ ఆ పౌలు లెటర్ ఆలోచన చేయండి. God has given a revelation to his people. దేవుడు గొప్ప జ్ఞానముతో నింపడినటువంటి వ్యక్తి ఈ అపోస్తలుడైనటువంటి పౌలు అంటూ ఉన్నాడు, దేవుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణము చేయలేకపోయాను గాక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. అక్కడతో అయిపోలేదు, అక్కడి నుంచి మొదలవుతుంది అసలైనటువంటి ట్విస్ట్. ఆ మాట నమ్మి అబ్రహాము ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందను. క్రైస్తవ జీవితంలో స్టెబిలిటీ చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు, సహనము, ఈ రెండు కూడా, నిరీక్షణ, ఈ మూడు కూడా చాలా ప్రాముఖ్యమైనది. ఓర్పు కావాలి, సహనము కావాలి,
నిరీక్షణ కావాలి, ఎదురు చూడాలి. దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు, ఎప్పుడు ఆశీర్వదిస్తాడు? నిరీక్షణతో ఎదురు చూడాలి, ఓర్పు కావాలి, సహనము కావాలి. ఈ మూడు కూడా అబ్రహాం జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకే అంటాడు, ఆ మాట అతడు నమ్మి ఓర్పుతో సహించి వాగ్దాన ఫలము పొందెను. మన జీవితంలో కూడా వాగ్దాన ఫలమును పొందాలి అంటే మన జీవితంలో కూడా ఓర్పు కావాలి, సహనం కావాలి, నిరీక్షణ కావాలి. ఇదే మాట ఇంకా మనం కొంచెం డీప్గా వెళితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 35వ వచనం అంటూ ఉన్నాడు, కాబట్టి ధైర్యము విడిచిపెట్టకుడి, దానికి ప్రతిఫలము గొప్ప బహుమానము కలుగును. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందే నిమిత్తము మీకు ఓర్మి అవసరమై ఉన్నది. ఓర్పు కావాలి అంటే మాట్లాడుతూ ఉన్నాడు. వాగ్దానం పొందు నిమిత్తము బహుమానము కలుగడానికి, దానికి ప్రతిఫలముగా మనం ఏం చేయాలంటే ధైర్యం కలిగి ఉండాలి. ఒక బహుమానం మనం పొందాలంటే మనం ఏం చేయాలట? ఓర్మి కూడా అవసరం, నిరీక్షణ, ఇవన్నీ కూడా మనకు అవసరం. కాబట్టి అబ్రహాం ఆ విధముగా ఉన్నాడు, అవన్నీ కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు ఆశీర్వదించబడుతున్నాడు. నీవు నేను కూడా ఆశీర్వదించబడాలి అంటే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటారు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను తగ్గించుకోవాలి. నేను అనే అహం చచ్చిపోవాలి. నేను అనే అహం చచ్చిపోయి తను తాను తగ్గించుకుని మనము దేవుని బిడ్డలుగా మన సిలువను ఎత్తుకుని మనం దేవుని వెంబడించాలి. క్రీస్తు స్వారూప్యంలోనికి మనం మారాలి. చిన్న క్రీస్తుల వలె మనం ఉండాలి. దేవుడు అంటూ ఉన్నాడు, భారము మోయించిన సమస్తమైన వారులారా నా యొద్దకు రండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నిత్య రాజ్యమునకు వారసులుగా చేస్తాను, నా యొద్దకు నేర్చుకోనండి నేను మాట్లాడుతూ ఉన్నాను. నా కాడి తేలికగాను సులువుగాను ఉంటుంది. ఆ మాటలను మనం చదువుతూ ఉంటాం కానీ ఆచరణలో పెట్టలేకపోతున్నాం. అందుకే మనము పరిపూర్ణంగా ఆశీర్వాదం మన జీవితంలో చూడలేకపోతున్నాం. అందుకే ప్రభువైనటువంటి యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన యెడల తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. నా జీవితంలో, నీ జీవితంలో, మనందరి జీవితంలో ఆశీర్వాదాలు కావాలి అంటే మనము కూడా దేవుని బిడ్డలుగా ఉండాలి. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మాత్రమే ఆశీర్వదించాడా? నిన్ను నన్ను మనందరినీ కూడా ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆశీర్వాదం మన జీవితంలో ఉండాలి అంటే నీవు క్రీస్తుని అంగీకరించాలి. క్రీస్తు రక్తములో నీవు కడగబడాలి. అదే విషయాన్ని అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాలకి లేఖ రాస్తూ అంటూ ఉంటాడు. 3వ అధ్యాయం 12వ వచనంలో, నీతిమంతుడు విశ్వాసము మూలముగా జీవించును, ధర్మశాస్త్రము విశ్వాస సంబంధమైనది కాదు గాని దాని విధులను ఆచరించేవాడు వాటి వలన జీవించిన. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసు క్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకే క్రీస్తు మన కోసము శాపమైను. అబ్రహాము పొందిన ఆశీర్వాదములు అన్యజనులకు మనకు కలగడానికే ఏం జరిగిందంటే యేసు క్రీస్తు మన కొరకు మరణించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు రక్తములో నీవు నేను కడగబడితే నీవు నేను కూడా రక్షణ పొందినటువంటి వారముగా ఆత్మీయ ఇశ్రాయేలు ప్రజలమే. ఇశ్రాయేలు ప్రజలు ఏ వాగ్దానములు అయితే ఉన్నాయో నీవు నేను కూడా క్రీస్తు రక్తము ద్వారా మనం కడగబడము కాబట్టి దత్తులమైపోయాము. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలతో సహా అనుభవం కలిగిన వారుగా మనం అయిపోయాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనకంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు. యోగ్యత లేని మనలను దేవుడు మన కొరకు శిలువ శ్రమను అనుభవించి సింహాసనము దిగి శిలువ ఎక్కాడు. ఇదంతా దేవుడు మనకు చూపినటువంటి ఆ కృప ద్వారానే మనం అందరం కూడా ఆశీర్వదించబడుతూ ఉన్నాం. కాబట్టి అబ్రహాము పొందిన ఆశీర్వాదం మన జీవితంలో పొందాలంటే క్రీస్తు రక్తములో నీవు నేను కడగబడాలి, వెంబడించే వారుగా ఉండాలి. అదే మాట్లాడుతూ ఉన్నాడు పౌలు కొరింథీయులకు లేఖ రాస్తూ. మేము ఎవరిని ప్రకటిస్తూ ఉన్నామంటే ప్రభువైనటువంటి యేసు క్రీస్తును మేము ప్రకటిస్తూ ఉన్నాం. మా ఇష్టం వచ్చినట్లు మేము ప్రకటించట్లేదు కానీ సువార్త ప్రకటించడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ఏమిటి సువార్త?
ప్రభువైనటువంటి యేసు క్రీస్తు సమస్త మానవాళిని రక్షించడానికి ఆయన సింహాసనం విడిచి సిలువకు ఎక్కాడు. నీకు నాకు ఉన్నటువంటి ఆ యొక్క పాప భారం అంతా తీసివేసి సిలువలో మన కొరకు మరణించాడు అన్నటువంటి విషయాన్ని మనము ప్రకటించాలి. ఏ నామము లేదు, యేసు నామం తప్ప. యేసు నామం వల్లే మనము రక్షణ పొందుతాం అనేటువంటి విషయాన్ని ఇక్కడ పౌలు భక్తుడు కొరింథీకి లేఖ రాస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. 18వ వచనం మొదటి అధ్యాయం. సిలువను కూర్చున్నటువంటి వార్త నశించున్న వారికి వెర్రితనము గాని, రక్షింపబడుతున్నటువంటి మనకు శక్తి అని మాట్లాడుతూ, బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని క్రీస్తు యొక్క సిలువ కార్యమును వ్యర్థము కాకుండా ఉన్నట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. పౌలును దేవుడు ఏర్పాటు చేసుకున్నది ఏంటంటే తన రాజ్య వ్యాప్తిని అంతటా ప్రకటించడానికి, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సువార్తను ప్రకటించడానికి దేవుడు పౌలును ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఇదే మాట్లాడుతూ ఉన్నాడు. మేము సిలువ వేయబడిన యేసుక్రీస్తును ప్రకటించుచు ఉన్నాము అని మాట్లాడుతున్నాడు 23వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తి అయి ఉన్నాడు. పిలువబడిన వారికే, ఎవరైతే దేవుని పిలుపును లోబడుతూ ఉంటారో వారే దేవుని యొక్క శక్తిని తెలుసుకుంటారు. కాబట్టి వారికి దేవుడు ఏమైనాడంట, గొప్ప శక్తివంతుడిగా ఉన్నాడు అనేటువంటి మాటను మాట్లాడుతూ ఉన్నాడు. పిలువబడిన వారికి దేవుడు శక్తి జ్ఞానము అయి ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుడి జ్ఞానము కంటే జ్ఞానము కలది. దేవుని యొక్క రాజ్య వ్యాప్తికి దీన్ని ఏర్పాటు చేసుకుని ఏదో గొప్పవాడు అని కాదు, ధనవంతుడు అని కాదు. మనుషుల యొక్క జ్ఞానవంతుల యొక్క జ్ఞానాన్ని వెర్రితనముగా చేయడానికి, అల్పులైనటువంటి నిన్ను నన్ను దేవుడు తన రాజ్య వ్యాప్తికి ఒక సాధనముగా ఎంచుకుని ఉన్నాడు. బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు, లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవుని యొక్క రక్షణ ప్రణాళిక ఎంత గొప్పదో, అందరినీ కూడా అవిధేయత స్థితిలో మూసివేసి ప్రతి ఒక్కరికి ఆ పరిస్థితి ఏమిటో, నువ్వేమై ఉన్నావో తెలియజేస్తూ నేను దేవుని యొక్క రాజ్య వ్యాప్తిలో నేను పాలు పంపులు పొందుకోవడానికి ఆయన నిన్ను పిలుస్తూ ఉన్నాడు. అంటూ ఉన్నాడు, అయితే ఆయన మూలముగా మీరు క్రీస్తునందు ఉన్నారు, అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపబడునని వ్రాయబడినది. నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు విమోచకుడు ఆయను. కాబట్టి దేవుడు ఎవరికైతే సువార్తను ప్రకటిస్తున్నాడో వారికి మాత్రమే ఆయన గొప్ప శక్తిమంతుడు అయి ఉన్నాడు. యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి అందరికీ కూడా ఆయన ఆటంకముగా ఉన్నాడు. కానీ అన్యజనులకును రెండోడు ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగా ఉన్నాడు. కానీ యూదులకేమి, గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారందరికీ కూడా దేవుని శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి అయి ఉన్నాడు. అలాంటి శక్తిమంతుని నీవు ఆశ్రయిస్తే ఈ లోకములో ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, ఒక జనాంగముగా దేవుడు నిన్ను చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. తన రాజ్య మహిమకు పౌలుని పిలుచుకున్నటువంటి దేవుడు ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా తను పిలుచుకుంటూ ఉన్నాడు. దేవుని వెంబడిస్తావా? దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుంటావు. దేవుని విడిచిపెడుతూ ఉంటావా? దేవుని యొక్క శాపాలు నువ్వు పొందుకుంటూ ఉంటావు. దేవుడు ఎవరిని శపించేవాడు కాదు కానీ ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఒక్కసారి నిన్ను పిలుస్తూ ఉన్నాడు తనతో సహవాసం చేయడానికి. నువ్వు రెడీగా ఉన్నావా? ఆయన హృదయం అనే తలుపు తడిచి ఉన్నాడు. నీవు ఆయన ఆహ్వానిస్తే ఆయన నీతో రావడానికి, నీతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఆయనతో పాటు నీవు కూడా యుగయుగంలో ఉండాలని ఆయన కోరుకొని ఉన్నాడు. కాబట్టి యేసును అంగీకరించండి, ఆశీర్వాదములకు పాత్రులుగా కండి. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు సదా మనందరికీ దయచేయను గాక. ఆమేన్. అలా వచ్చుదాం. కృపయు కనికరం గల ప్రియ పరమ తండ్రి, వందనాలు, స్తుతులు, స్తోత్రులు నాయన. నీ కృపను బట్టి నాయన అబ్రహామును పిలుచుకున్న దేవా, పౌలును పిలుచుకున్న దేవా, మమ్మను కూడా పిలుస్తూ ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. దేవా, నేను వెంబడించి నీ రాజ్యములకు వారసులుగా ఈ భూమి మీద బ్రతికినంత కాలము దేవా
నీ యొక్క ఆశీర్వాదాలను అనుభవించి నేను గణపరచటకు నీ కృప అనుగ్రహించండి. దేవా, మా గుడి సమ్మటి నారిని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. నీ కృపలో బలపరిచి నడిపించండి. దేవా, రాబో రోజుల్లో నాయన ఇంకనూ ఈ సేవ విస్తరించటకు నీ కృప అనుగ్రహించండి. వాక్యం ఉండిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించడం, వారి కోరికలన్నీ సిద్ధింపచేసి నిత్య రాజ్యములకు వారందరూ వారసులుగా చేయమని మహిమ పొందుకోమని నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్వయ సహవాసము సదాకాలం మీ అందరికి తోడైనను గాక. ఆమేన్.